నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్, లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనము డిఆర్టీ అండ్ సర్ఫేసీ యాక్ట్ గురించి మాట్లాడుకుందాము. చాలామంది డిఆర్టీ అండ్ సర్ఫేసీ యాక్ట్ అని కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏంటిది పేర్లు విచిత్రంగా ఉన్నాయని. ఇవి నథింగ్ అండి. మీరు అందరూ హోమ్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు, మార్ట్గేజ్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇబ్బందుల వల్ల, లేకపోతే బిజినెస్లో లాస్ అవటం వల్ల, ఉద్యోగాలు పోవటం వల్ల మీరు వాటిని కడతాం మానేస్తూ ఉంటారు. ఓకే, ఈ కడతాం మానేసినప్పుడు మీకు ఇళ్ళకి నోటీసులు వస్తుంటాయి, మీరు కట్టకపోతే మీ ఇల్లు సీజ్ చేస్తాము, మీరు మొత్తం అమౌంట్ ఇప్పుడు వచ్చేసి కట్టేయండి అది అనేసి. దాన్నే మనము డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటాము. దాంట్లో అది కోర్ట్ పేరు అది. ఓకే, ఆ కోర్టులో మనము ఈ కేసు వేస్తాము. అందులోనే మనకి సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. యాక్ట్స్ ఉంటాయి కదా, ఎన్నో యాక్ట్స్ ఉంటాయి. ఈ మార్ట్గేజ్ లోన్స్, హోమ్ లోన్స్, బ్యాంకుకి సంబంధించి మీరు డబ్బులు కట్టలేకపోతే దాన్ని సర్ఫేసీ యాక్ట్ అంటారు. సర్ఫేసీ యాక్ట్ ఏంటి అంటే సెక్యురిటైజేషన్, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఇంట్రెస్ట్. ఓకే, ఈ యాక్ట్ త్రూ మనము కోర్టులోకి వెళ్ళి ఇలా మేము కట్టలేకపోతున్నాము అని చెప్పి మీ ఇల్లు సీజ్ కాకుండా మనము స్టే ఆర్డర్ తీసుకోవచ్చు. స్టే ఆర్డర్ తీసుకొని దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. చాలా కంపెనీస్ బయట రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అసెట్స్ అని ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే బ్యాంక్ నుంచి ఇట్లా మీకు నోటీసులు వస్తాయో మీ ఇల్లు సీజ్ చేసేస్తామని, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అది ఎంత అమౌంట్ ఉందో కట్టి మళ్ళీ మీ ప్రాపర్టీని బయట అమ్మి బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళ కమిషన్స్ తీసుకొని బ్యాలెన్స్ అమౌంట్ మళ్ళీ మీకు ఇచ్చి మీకు లాస్ కాకుండా చేస్తారు. అలాగే మీకు ఎప్పుడైతే మీరు 90 days 3 months ఈఎంఐ కాన్స్టెంట్గా కంటిన్యూస్గా కన్సెక్యూటివ్ మంత్స్ మీరు ఎప్పుడైతే 3 months కట్టరో దట్ విల్ గెట్ ఇన్ టు మళ్ళీ ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే సెక్షన్ 13 ఆర్ సెక్షన్ 14 ఆఫ్ సర్ఫేసీ యాక్ట్ కింద 2 సెక్షన్స్లో ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి మీకు కొంతమంది అప్పుడప్పుడు అంటిస్తూ ఉంటారు నోటీసులు. సెక్షన్ 13 ప్రకారం ఏం చేస్తారంటే సింబాలిక్ పొసెషన్ చేసుకుంటారు, అంటే అంటించేస్తారు. అంటే థర్డ్ పార్టీ మళ్ళీ ఎవరు కొనకుండా మీ ఇల్లు ఆర్ వీళ్ళు ఎవరి దగ్గర మళ్ళీ అడ్వాన్సులు తీసుకోకుండా సింబాలిక్ పొసెషన్ అంటారు దాన్ని. దాని ప్రకారం వెళ్ళి వాళ్ళు నోటీసులు అంటించేస్తారు. ఎక్కడ గోడల పైన లేకపోతే మీ ఇంటి తలుపుల పైన అంటించేసి మీకు కూడా ఇచ్చి సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. సెక్షన్ 14 అంటే ఇంకా మీరు అసలు దేనికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు మళ్ళీ ఒక 1 month టైం ఇచ్చి, ఈ 1 month లోపు ఆర్ 2 months టైం ఇచ్చి ఈ 60 daysలో మీరు కనుక వచ్చి బ్యాంక్ వచ్చి కంప్లీట్ అమౌంట్ మీరు కట్టి మీ పేపర్ మీరు తీసుకెళ్ళకపోతే మేము మీ ఇంటిని ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకుంటాము అని అంటారు. ఫిజికల్ పొజిషన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఆక్షన్కి వెళ్తారు. ఓకే, అయితే ఇక్కడ మనకి న్యాచురల్ జస్టిస్ అని ఉంటుంది. బ్యాంక్స్ కూడా ఫిజికల్ పొజిషన్ తీసుకున్నా మనకి కూడా ఇప్పుడు మన ఇల్లు జప్తు చేశారనుకోండి, ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతానికి ఉండదు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్ ఇన్ ఎవ్రీ యాక్ట్. ప్రతి యాక్ట్లో లాలో న్యాచురల్ జస్టిస్ ఉంటుంది. ఆ ఇంటి వాల్యూ ఎంతో వాళ్ళు అంతకే అమ్మాల్సి వస్తుంది. వాళ్ళు దానికంటే తక్కువకి వెళ్తున్నప్పుడు మళ్ళీ మనం కోర్టు మీద మనం ఆ బ్యాంక్ మీద కేసు వేస్తాము కోర్టుకి వెళ్ళి. ఇదే డిఆర్టీ కోర్టులో వెళ్ళి మనం మళ్ళీ కేసు వేసి మళ్ళీ ఆక్షన్ని ఆపుతాము. ఇంతకంటే తక్కువ వస్తే అమ్ముతానికి వీల్లేదు, ఎందుకంటే మార్కెట్లో దీని రేట్ ఇంత ఉంది అని మనం చెప్తాం. అదే దాన్ని కాల్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అది ప్రతి లాలో ప్రతి యాక్ట్లో అప్లికబుల్ అవుతుంది. సో నేను అనేది ఏంటంటే బేసిక్గా మీరు ఇల్లు తీసుకున్నారు, కట్టలేకపోతున్నారు. ఓకే, ఆ టైంలో మీకు నోటీసులు వస్తున్నాయి, మీరు టెన్షన్ పడకండి. ఆ నోటీసు సెక్షన్ 13లో వచ్చిందా, సెక్షన్ 14లో వచ్చిందా, సెక్షన్ 13 అంటే ఏంటి, 14 అంటే ఏంటి మీకు అంత అవగాహన ఉండదు. కాబట్టి మాలాంటి అడ్వకేట్స్ దగ్గరికి రండి. మేము అది చూసి వెంటనే మనం కోర్టుకి వెళ్ళి స్టే చేసుకొని ఆ లోపు మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకొని బ్యాంక్స్ కట్టి అది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అసెట్ చేస్తాం, మనం వీళ్ళు ట్రై చేస్తాము. ఓకే, దాన్నే డిఆర్టీ అంటారు, సర్ఫేసీ యాక్ట్ అంటారు. సో మీరు ఇల్లు మార్ట్గేజ్ కానీ, హోమ్ లోన్ కానీ, ఏదైనా ప్లాట్ లోన్ కానీ ఇలాంటివి తీసుకొని మీరు కట్టలేని పరిస్థితిలో డిఆర్టీ కోర్ట్స్కి వెళ్తాము, సర్ఫేసీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. సో మీరు ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్ పైన కాల్ చేసి నన్ను పర్సనల్గా కలవచ్చు. మా టీం డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.